ఇరాన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు, సైనికాధికారులు, అట్లాగే మంత్రులు, బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తల ప్రత్యేక విమానాలు ప్రస్తుతం యుద్ధం సందర్భంలో కదులుతున్నాయి. ఈ కదిలే ప్రతి విమానం ఎక్కడికి పోతుంది? రష్యాకి వెళ్తుంది, మాస్కోకి వెళ్తుంది. ఇరానియన్ విఐపి ప్లేన్స్ అన్నీ కూడా మాస్కో దిశగా పరుగులు పెడుతున్నాయి. అక్కడ వాళ్ళని దించేసి వస్తున్నారు. అంటే వీళ్ళ భార్య పిల్లలు, వీళ్ళ సంపద, బంగారము, డబ్బులు, డాలర్లు, వెండి, ఇట్లాంటిదంతా బంధువులతో సహా తీసుకెళ్ళి అక్కడ దించేస్తున్నారు. ఇరాన్కి సంబంధించినటువంటి మత పెద్దల యొక్క కుటుంబ సభ్యులు, ఇరాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వ పెద్దల యొక్క కుటుంబ సభ్యులు, మంత్రులు, సైనికాధికారుల కుటుంబ సభ్యులు. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ అటాకులతో లోకల్గా ఉన్నటువంటి ప్రజలందరూ ఇంకో పక్కన తిరగబడి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న దాంట్లో ఎప్పుడైనా ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వస్తే ఏంటి అన్నటువంటి భయం ఏర్పడింది. ఫలితంగా ఇరాన్ విఐపీలందరూ కూడా మాస్కోకి ల్యాండ్ అవుతున్నారన్నటువంటిది ఇప్పుడు కనబడుతున్నటువంటి లెక్కలు అన్నమాట.